నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. సాధారణంగా చిన్న సినిమాలకు రకరకాల అడ్డంకులు, థియేటర్స్ లేవంటారు, లేకపోతే ఇంకో వర్క్ అవ్వలేదంటారు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇలా మనం 100 రీజన్స్ వింటూ ఉంటాం. బట్ పెద్ద పెద్ద హీరోలకి ఇలాంటి అడ్డంకులు ఉండవు. సాఫీ రెడ్ కార్పెట్ ప్రింట్ దా నడుచుకుని పోయినట్టే సాఫీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. బట్ ఈ విశ్వంభర సినిమాకి మెగాస్టార్ చిరంజీవిగా నటిస్తున్నప్పటికీ ఫస్ట్ నుంచి ఏదో ఒక నెగిటివ్ టాకే వింటూ ఉన్నాం మనం. ఏదో ఒకటి ఇబ్బందికరమే, ఇంకోటేదో. ప్రస్తుతానికి ఇప్పుడు రిలీజ్ విషయానికో ఇంకో దాని విషయానికో కూడా అడ్డంకులు వస్తున్నాయట. ఏంటది? విశ్వంభర సినిమా రిలీజ్ అవ్వాలంటే మోస్ట్లీ బోల్డ్ అని సవాళ్ళని ఎదుర్కోవాలి, బోల్డ్ అని అడ్డంకులు దాటుకోవాలి. చిరంజీవి గారి సినిమా కూడానా? అఫ్ కోర్స్ షూటింగ్ అయిపోతుంది. షూటింగ్ గబగబ అయిపోతుంది. ఎందుకు గబగబా అయిపోద్ది? 150 సినిమాలు చేసిన సీనియర్ హీరో, సింగిల్ టేక్. అట్లాంటి హీరో పక్కన రీళ్లు తినే వాళ్ళని బెటర్ కదా. ఆ రేంజ్ సీనియర్ నటులనే ఎంపిక చేసుకుంటారు. వాళ్ళకి ఎంతసేపు సీన్ ఇస్తే ఏడుపైన నవ్వైనా గబ పండించేస్తారు. షూటింగ్ అనుకున్న టైంలోనే అయిపోతుంది, నువ్వు ఫిక్స్ చేసిన టైంకే. అసలు చిక్ అంటే ఏంటంటే ఇలాంటి సినిమాలకి మోస్ట్లీ ఎక్కువ గ్రాఫిక్స్ మాట్లాడుతుంది కాబట్టి దాని పనికి ఇవ్వాలి. ఇప్పుడు ఆ పనికి ఇవ్వాలి అంటే నిర్మాత ఇంత బడ్జెట్ పెట్టుకున్నాడు, ఆ బడ్జెట్లో ఎవరెవరు చేస్తారా అని ఎత్తుక్కోవాలి. ఎవరు చేస్తారు? పలానోళ్ళు చేస్తారు. పలానోళ్ళు బాగా చేస్తున్నారా అంటే చేస్తారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ బడ్జెట్ 300 కోట్లు ఫర్ ఎగ్జాంపుల్ 300 కోట్లలో నువ్వు 100 కోట్లు రెమ్యునరేషన్లకి అయిపోతాయి, ఇంకో 100 కోట్లు రెంట్లకి టెక్నికల్కి అయిపోతాయి. కెమెరా రెంటల్ కానీ, లొకేషన్ రెంట్స్ అని, అవన్నీ సెట్లు గిట్లు ఇవి ఉంటాయి కదా. సో నీ రా మెటీరియల్కే అయిపోయింది 200 కోట్లు. ఇంకా నీకు నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్కి నువ్వు పెట్టుకున్న బడ్జెట్ 100 కోట్లు. ఈ 100 కోట్లలో నీ గ్రాఫిక్స్ తోడు కావాలి, ఎడిటింగ్ కావాలి, డిఏ, కలర్, ఇవన్నీ వీళ్ళందరూ చేసి పెట్టాలి. సో దాంట్లో నువ్వేం చేస్తావు? ఈ 100 కోట్లకి ఎవడైతే వస్తాడో ఆ కంపెనీలకు ఇచ్చుకుంటావు. వాడు నీకు చేసి ఇస్తాడు, నీకు అవుట్పుట్ నచ్చదు. ఎందుకు అవుట్పుట్ నచ్చలేదంటే మీ డబ్బులకి ఇంతే వస్తుంది, పోనీ 200 కోట్లు పెట్టండి, అక్కడికి వెళ్ళి చేయించుకోండి, వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. పోనీ 500 కోట్లు పెట్టు, నువ్వు కాలిఫోర్నియా పో, వాడు ఇంకా బాగా చేస్తాడు. కానీ బడ్జెట్ నేను అనుకున్న బడ్జెట్ ఇది కాదు కదా, నేను అనుకున్న బడ్జెట్ ఇంతే. కానీ వీళ్ళు మొదటగానే లెక్కలన్నీ వేసుకుంటారు కదా, ఎక్కడ చేయించుకోవాలి, ఎవరితో చేయించుకోవాలి, ఎన్ని కోట్లు అవుతుంది, ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాతే కదా ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పి ముందుకెళ్తారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బడ్జెట్ గురించి ఆలోచించడం అండ్ సినిమా స్టార్ట్ కావడానికి ముందే ఈ ప్రమోషన్స్ కి ఇవన్నీ ముందే వాళ్ళు ఆలోచించేసుకుంటారు కదా. ఇప్పుడు ఏంటంటే దీన్ని జగదేక వీడవెలుగు సుందరితో కంపేర్ చేస్తున్నారు. కొన్ని ముల్లోకాలు చుట్టొస్తారు అని ఏదో చెప్తున్నారు. సో ఇట్లాంటి టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా మొన్న జగదేక వీడవెలుగు సుందరి కూడా విడుదలైంది. రిలీజ్లోనూ కూడా అది ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. బోల్డ్ అంతమంది చూశారు దాన్ని. ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి దీన్ని తక్కువ చేసి చూడొద్దు, దాన్ని మించేలా ఉంది అనే ఒక టాక్ రావాలి. దానికి కసరత్తులు చేయాలి. స్టార్టింగ్ రిలీజ్ చేసినటువంటి టీజర్ ఏదైతే ఉందో బాగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అప్పుడు ఆ నిర్మాత కొన్ని సందర్భాల్లో ఎప్పుడు అది ఏదో మీరు తొందరపడుతున్నారు కాబట్టి ఏఐలో చేసి అప్పటికప్పుడు రిలీజ్ చేసాము అని కవర్ చేశారు చెప్పారు. అది కాదు, అసలు పని అవుతుంది అని చెప్పారు. దీని మీద ఎంత చేసినా వీళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉండట్లా. వీళ్ళు సాటిస్ఫై అవ్వాలి అంటే దాన్ని ఇంకా తీర్చిదిద్దాలంటే టైం లేట్, ఎక్స్ట్రా బడ్జెట్. సో ఇవన్నీ దాటుకొని అనుకున్న టైంకి రిలీజ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న సవాళ్ళు 2 ఏంటి? జూలై లాస్ట్ వీక్లో రిలీజ్ చేయాలి, లేదా ఆగస్ట్ 22 అనుకుంటా చిరంజీవి గారి బర్త్డే, అప్పుడన్నా రిలీజ్ చేయాలి. పోనీ దసరాకు వచ్చామనుకో, చిరంజీవి గారి బర్త్డేకి దీనికి సంబంధించి ఒక టీజరో ట్రైలరో రిలీజ్ చేసి పెట్టాలి. అప్పటి నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేసుకుంటూ దసరాకి రిలీజ్ చేసుకోవాలి. అంటే ఇది యాక్చువల్గా ఈ సంవత్సరం సంక్రాంతికే రావాల్సిన సినిమా. అప్పుడు గేమ్ చేంజర్ ఉంది అని మేము మేకి వెళ్ళిపోయామన్నారు. సమ్మర్ కూడా అయిపోయింది, జూన్ కూడా వచ్చేసింది, ఇంకా ఏం లేవు. సో కొనసాగుతూనే ఉంది. వీళ్ళ కష్టాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సవాళ్ళన్నీ దాటుకొని, ఈ అడ్డంకులన్నీ దాటుకొని ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ ఈ ఇయర్లోనే అవ్వాలి. మళ్ళీ కొంచెం అయితే దసరా పోతే నువ్వు ఇంకా రిలీజ్ చేసుకోలేదు, ఎందుకంటే సంక్రాంతికి ఆల్రెడీ అందరూ సంవత్సరం క్రితమే బెర్తులన్నీ ఖర్చీఫ్లేసి పెట్టేసి, ఇప్పుడు నువ్వు సంక్రాంతికి రాలేవు, మళ్ళీ మేకు వస్తుంది, మళ్ళీ దసరా, మళ్ళీ ఇది. సో అది కనుక ల్యాగ్ అయిందంటే మూవీ పైన ఉన్న అంచనాలు తగ్గుతాయి. ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు
మ్యాక్సిమం టు మ్యాక్సిమం చిరంజీవి గారి బర్త్డే కానీ ఆ డైరెక్టర్ కూడా కాస్త ముందు చూపగల వ్యక్తిగానే మనం చూస్తూ ఉంటాం వశిష్ఠమా? కదా. అవును, బింబిసార వశిష్ఠ గబ తీసాడు బింబిసార. అందుకే చెప్తున్నా కాస్త ముందు చూపున్న వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా సినిమాకి సంబంధించిన వ్యక్తులే. ఉంది చూపు ఉంది. అంతేందుకు ఇప్పుడు చిరంజీవి గారికి ఏముంది మరి మరి సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వీళ్ళు ముందు చూసుకోలేదా అని అడుగుతాను నేను. చూసుకునే వేసుకున్నారు. కాకపోతే ఏంటో విఎఫ్ఎక్స్ మనం అనుకున్న టైంకి అనుకున్నట్టుగా అవ్వదు. ఇప్పుడు నీకు అవుట్పుట్ నచ్చలేదు అంటే నువ్వు మళ్ళీ ఇంకొకరికి ఇచ్చుకోవాల్సిందే. దీన్ని ఇప్పుడు వాడి దగ్గర డబ్బులు రీఫండ్ అడిగి తీస్తాడా? పని చేయించుకున్నావు. కానీ ఈ మధ్య కాలంలో సినిమాలు అన్నీ న్యాచురల్కి దాటుకుని వెళ్ళడం వల్ల ఇలాంటి ఇబ్బందులే. విశ్వంభరాకి ఇదే ఇబ్బందా, కన్నప్పకి ఇదే ఇబ్బందా? ఎందువల్ల రీజన్ అంటే ఇప్పుడు మనకు ఓటీటీ అలవాటు అయ్యాక పెద్ద పెద్ద వింతలన్నీ చూస్తున్నాం. ఆ వింతలన్నీ చూసి మన స్టార్ హీరోలు రాగానే వీళ్ళ మీద ఆ వింతల్ని ఎక్స్పెక్ట్ పెట్టుకుంటున్నాం. మనోళ్ళు కూడా కల్కి ఇవన్నీ తీశారు. అవును, మనకు కూడా మ్యాజిక్ కావాలి. కల్కి బడ్జెట్ వేర్లే. అదే ఇప్పుడు అదే బడ్జెట్ పక్కన పెడితే మన కంటికి ఆ మ్యాజిక్ కావాలి. ఆ మ్యాజిక్ లేదు మనం అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. సినిమా మనం ఇంప్రూవైజ్ కోరుకుంటున్నామే కానీ దీనికంటే మొన్న వచ్చిన అదే బాగుంది. ఇప్పుడు హనుమాన్ ఇంత పెట్టి అంత గ్రాఫిక్స్ ని ఎంత అర్థంగా చూపించారు. అదే చెప్తున్నా. మరి వాళ్ళకి ఎట్లా అయ్యింది? వాళ్ళకి ఎవరు మరి ఆ పనిమంతుల్ని వెతుక్కోవడంలో ఉంటది. నువ్వు 50,000 ఇచ్చినంత మాత్రాన వాడు అద్భుతమైన ఎంప్లాయీ అవ్వడు. 30,000 ఇచ్చేటోడు ఇంకా బాగా తక్కువగా కూడా మనం అంచనా వేయలేము. కానీ నువ్వు వెతుక్కునే దాంట్లో ఉండాలి. మంచి టెక్నీషియన్ ని వెతుక్కోవాలి. అందుకే రాజమౌళి దగ్గర ఆ కుటుంబం మొదటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళే ఉండిపోతారు. ఈ ఇబ్బందులు ఉండదు. అనిల్ రావిపూడి టీం అలాగే ఉంటది. అవును, కొంతమందికి ఆ టీం అలా సెట్ అయిపోయి ఉంటాయి. వాళ్ళే అలా తీసుకుంటూ అందంగా నీట్గా. వేరే సినిమాలు వాళ్ళు ఒప్పుకోరు. అందువల్ల లేట్ కాకుండా వస్తున్నాయి. చూద్దాం. చిరంజీవి గారి సినిమాకు కూడా అడ్డంకులే. చూడాలి. థ్యాంక్ యూ.